వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు పరీక్ష పే చర్చ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో పరీక్షలపై ఉన్నటువంటి భయాన్ని, విద్యార్థులలో పరీక్షలపై ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొనాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి అర్హతలు వచ్చి 6 నుంచి 12 తరగతులు చదువుతున్నటువంటి ఎవరైనా విద్యార్థులు అందరూ కూడా చేసుకోవచ్చు. ఏ మేనేజ్మెంట్లో వాళ్ళైనా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులే. మరి కేవలం విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి ఇందుకోసం ముఖ్యంగా మనము 500 వర్డ్స్తో మనం మోదీ గారిని ఏ ప్రశ్న వేయాలనుకున్నామో దాన్ని ముందుగానే మనము కేంద్ర మంత్రిత్వ శాఖ వారికి ఈ రిజిస్ట్రేషన్ ద్వారా తెలపవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి లింక్ను క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్టయితే డౌన్లో మనకు పరీక్ష పే చర్చ అనేటువంటి ఒక లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. పార్టిసిపెంట్ సర్వర్ 1, సర్వర్ 2 అని, లేదా రెడ్ కలర్లో ఉన్నటువంటి క్లిక్ హియర్ అన్నటువంటి చోట మనము క్లిక్ చేసి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు లాగిన్ విత్ ఓటీపీ అనేటువంటి సర్వర్ 1, సర్వర్ 2 అని వస్తాయి. మరి ఈ అంశాన్ని గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ఈ పరీక్ష పే చర్చ అనేటువంటి కార్యక్రమం, రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు ప్రారంభించబడింది అనేటువంటి అంశాలు ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్గా మనకు ఇక్కడ డిసెంబర్ 2023 నుంచే ఈ లింక్ అనేది ఓపెన్ అయి ఉంది. మరి ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2024 జనవరి 12వ తేదీ వరకు ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మనకు అందుబాటులో ఉందన్నమాట. మరి ఈ లింకును ఉపయోగించుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులైనా సరే కూడా ఈ రిజిస్ట్రేషన్ నందు పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా సర్టిఫికెట్ అనేది కూడా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరెవరు పాల్గొనవచ్చు అన్నట్టయితే స్టూడెంట్, అది ప్రత్యేకంగా తన యొక్క లాగిన్లో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా స్టూడెంట్ టీచర్ లాగిన్లో నుంచి అయినా పాల్గొనవచ్చు. అలాగే టీచర్ తన యొక్క లాగిన్ నుంచి కూడా పరీక్ష పే చర్చకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు వారి యొక్క లాగిన్లో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం లాగిన్ విత్ ఓటీపీ సర్వర్ 1 అనేటువంటిది కానీ సర్వర్ 2 కానీ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫుల్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. మనకు సంబంధించినటువంటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి పేరును మొదట మనము పూర్తి సర్నేమ్తో సహా ఇవ్వాల్సి ఉంటుంది. మరి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఏదైనా కానీ మనకు ఉన్నట్టయితే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ విత్ ఓటీపీ అని క్లిక్ చేసిన వెంటనే మనం ఏదైతే ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఇచ్చున్నామో ఆ మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా జనరేట్ అయినటువంటి ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో మొదట మన యొక్క పేరు, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి సో ఇచ్చి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసుకున్నట్టయితే ఇందాక ఇక్కడైతే ఎవరిగా లాగిన్ కావాలనుకుంటున్నా, విద్యార్థి స్టూడెంట్ గానా లేకుంటే టీచర్ గానా, నేనైతే టీచర్గా పార్టిసిపేట్ కావాలనుకుంటున్నాను కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి బటన్ సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తున్నా. టీచర్ డీటెయిల్స్, సో ఫస్ట్ నేమ్, సో టోటల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఉపాధ్యాయునికి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో టీచర్ కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, విద్యార్థి కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారికి ఈమెయిల్ ఐడి ఇస్తారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇస్తారు. వారికి సంబంధించినటువంటి జెండర్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. విద్యార్థి కానీ
ఉపాధ్యాయుడు కానీ తల్లిదండ్రులు కానీ. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ ఫిలప్ చేసుకుంటూ వెళ్తాం. స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మనకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడైతే తాను ఏ సబ్జెక్టు టీచ్ చేస్తున్నాడో అనేది ఇస్తాం. పాఠశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్, విద్యార్థి అయితే ఏ తరగతికి సంబంధించినటువంటి వాడు, స్కూల్ వివరాలు ఇస్తాం. సో ఆ పాఠశాల ఏ బోర్డు కింద ఉంది, సిబిఎస్ఈనా, ఆ వివరాలు మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఈ పరీక్ష పే చర్చ సంబంధించినటువంటి సర్టిఫికెట్ను మనకు పంపడానికి పోస్టల్ అడ్రస్ అనేది కూడా అడుగుతున్నారు. సో ఆ పోస్టల్ అడ్రస్ కూడా మనం ఇక్కడ టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత కంట్రీకి సంబంధించినటువంటి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. సో యాజ్ యూజువల్గా కంట్రీ సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత స్టేటు, తర్వాత ఫాలోడ్ బై మన జిల్లా, తర్వాత పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో యాక్టివిటీకి సంబంధించి ఒక 5 లేదా 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనం ఫిలప్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ ఆన్సర్స్ను కంప్లీట్ చేసి మనం ఏదైతే ప్రశ్న అడగాలనుకుంటున్నామో మన మాన్యశ్రీ ప్రధానమంత్రి గారిని, ఆ ప్రశ్నను అక్కడ ఉన్నటువంటి చాట్ బాక్స్లో టైప్ చేసి సబ్మిట్ అనగానే మనకు వన్స్ సబ్మిట్ యూ కాంట్ ఎడిట్ అని ఒక డిస్ప్లే బాక్స్ వస్తుంది. అక్కడ ఓకే క్లిక్ చేసిన వెంటనే పార్టిసిపేషన్ యాజ్ టీచర్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టుగా మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. మనకు చక్కటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మన పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షా పే చర్చా కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అనిల్ చెక్, గురు.